చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచన భాగాన్ని మనం చదువుదాం. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదువుకున్న ఈ మాటలో ఆయన సహవాసమునకు పిలిచిన దేవుడు ఎలాంటి వాడంట? నమ్మదగినవాడు. అందరం చెప్దాం, ఎలాంటి దేవుడు ఆయన? నమ్మదగిన దేవుడు. మరి ఈ నమ్మదగిన దేవుడు ఏం చేశాడు అంటే, ఆయన సహవాసములో ఆయనతో మనము సహవాసం చేయటానికి ఆయన మనల్ని పిలుచుకున్నాడు. ప్రభువునందు మనము ఉండటానికి, యేసయ్య యందు మనం జీవించటానికి దేవుడు మనల్ని ఏం చేశాడంటే ఆయన సహవాసములోనికి పిలుచుకున్నాడు. మరి పిలిచిన దేవుడు ఎందుకని ఆయన ఎలాగ నమ్మదగిన దేవునిగా ఉన్నాడు అంటే, పిలిచిన దేవుడు మనల్ని రక్షించాడు. పిలిచిన దేవుడు మనల్ని రక్షించాడు. యేసు ప్రభు యొక్క రక్తములో మనల్ని కడిగి పరిశుద్ధపరిచి ఆయన సంఘముగా సహవాసముగా దేవుడు మనల్ని కట్టాడు. ఆయన విలువ పెట్టి కొనబడిన వారం మనం, దేవుని సొత్తైనటువంటి ప్రజలుగా మనం ఉన్నాము అని దేవుని వాక్యము సెలవిస్తోంది. కాబట్టి ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు అంటే, పిలిచాడంట. దేవుడు మనల్ని ఏం చేశాడు? ఆయన పిలిచాడు. ఎఫెసీ పత్రికలో ఉంటుంది, చీకటిలో నుండి ఆశ్చర్యమైన వెలుగులోనికి మనల్ని ఆయన పిలిచాడంట. అంటే దేవునితో సహవాసం చేయటానికి, పాపముతో ఉండి దేవునితో మనం సహవాసం చేయగలమా? చేయలేం. చీకటి వెలుగు ఒక చోట ఉండగలదా? ఉండలేదు. ఉంటే వెలుగులో ఉండాలి, లేకపోతే చీకటిలో ఉండాలి. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, ఆయన వెలుగు అని చెప్తున్నాడు. కాబట్టి మనము చీకటి అంధకారంలో జీవించే మనల్ని దేవుడు ఏం చేస్తున్నాడంటే వెలుగులోనికి మనల్ని పిలిచాడు. ఇప్పుడు దేవుడు పిలిచేటువంటి దేవుడు మనల్ని. ఆయన చాలామంది ప్రజలను ఆయన పిలిచాడు. ఆయనతో ఉన్న శిష్యులను యేసు ప్రభు ఏం చేశాడు? పిలిచాడు. పేతుర్ని పిలిచాడు. మరి అక్కడ ఉన్నటువంటి యోహానుని పిలిచాడు, ఆంద్రేయుని పిలిచాడు. ఇలాగా శిష్యులైనటువంటి 12 మందిని కూడా యేసు ప్రభు ఏం చేశాడంటే, నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మరి మనుషుల పట్టు జాలర్లుగా చేస్తాను, నన్ను వెంబడించండి అని యేసు ప్రభు ఏం చేశాడో తెలుసా? ప్రతి ఒక్కరిని ఆయన పిలిచాడు, నా యొద్దకు రండి. అందుకనే ఆయన ఇచ్చిన పిలుపు అందరికీ ఏంటో తెలుసా? ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఆ మాటకు అర్థం ఏంటి? ఆయన పిలుస్తూ ఉన్నాడు మనల్ని, దేవుని యొద్దకు రమ్మని పిలుస్తూ ఉన్నాడు. ఆయన యొద్ద విశ్రాంతి ఉన్నదని పిలుస్తూ ఉన్నాడు. ఆయనతో జీవించమని పిలుస్తూ ఉన్నాడు. ఆయనను వెంబడించమని పిలుస్తూ ఉన్నాడు. ఇప్పుడు సౌలును దేవుడు పిలిచాడు. దేని కొరకో తెలుసా? ఆయనతో ఉండటానికి, ఆయనతో సహవాసము చేయటానికి, ఆయన పరిచర్య చేయటానికి దేవుడు సౌలును కూడా, పౌలును కూడా ఆయన పిలిచిన దేవునిగా ఉన్నాడు. ఈరోజు మనమందరం కూడా సంఘముగా ఇక్కడ ఉన్నాము అంటే, సంఘము అనేటువంటి మాటకు అర్థం ఏంటో తెలుసా? ఎక్లీషియా అంటారు. ఆ మాటకు అర్థం ఏంటంటే పిలవబడిన వారు. సంఘం అంటే ఆ మాటకు అర్థం ఏంటి? పిలవబడిన వారు. దేవుని లోకములో నుండి పిలవబడిన వారు, పాపములో నుండి పిలవబడిన వారు, వ్యసనములో నుండి పిలవబడిన వారు, చీకటిలో నుండి పిలవబడి, ఇలాగ దేవుని వాక్యంలో చూస్తే అనేక వచనాలు మనం ఎక్కడ నుండి పిలవబడ్డామో కనబడుతూ ఉన్నది. కాబట్టి ఈరోజు దేవుని కొరకు మనము ఏం చేయబడ్డామంటే పిలవబడిన వారం. ఇప్పుడు మనకి ఒక ఆలోచన వస్తుంది. ఏంటి అది ఆలోచన అంటే, దేవుడు నన్ను పిలుచుకున్నాడు, యేసయ్య నన్ను పిలిచాడు, నేను ఆయన యొద్దకు వచ్చాను, ఆయన నా పాపములన్నీ క్షమించాడు, ఆయన నా అపరాధములన్నీ కూడా తీసివేశాడు, ఆయనతో ఉండమని నాకు సెలవిచ్చాడు కదా. ఇప్పుడు దేవుని పిలిచిన దేవుడు ఎలాంటి వాడు అంటే నమ్మదగిన వాడు. పిలిచిన దేవుడు ఎలాంటి వాడంట? నమ్మదగిన వాడు. ఎందుకు నమ్మదగిన వాడంటే, పిలిచిన దేవుడు ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టేవాడు కాడు. దేవుడు అబ్రాహామును పిలిచాడు. ఎప్పుడైనా విడిచిపెట్టాడు అబ్రాహాముని? విడిచిపెట్టలేదు. అబ్రాహాము ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు.
అబ్రాహాము ఎందుకు వెళుతున్నాడో మరి ఆయన ఇచ్చిన వాగ్దానమును చేత పట్టుకొని ఆయన వెళుతూ ఉండగా, వెళ్ళే స్థలము తెలియదు కానీ వెళుతూ ఉండగా కేవలము దేవుణ్ణి నమ్మి వెళుతూ ఉంటే దేవుడు అబ్రహాముని ఎన్నడూ కూడా విడిచి పెట్టలేదు. నిజంగా మనము సంపూర్ణంగా దేవుని యందు నమ్మిక ఉంచితే, విశ్వాసం ఉంచితే ఆయన బిడ్డల్ని ఎన్నడూ కూడా ఆయన విడిచిపెట్టడం. ఒకసారి యేసు ప్రభు ఏమన్నాడో తెలుసా? ఆయన ఏమన్నాడంటే, ఇదిగో మిమ్మల్ని విడిచిపెట్టి నేను వెళ్ళిపోతున్నానని చెప్పాడు. మిమ్మల్ని విడిచిపెట్టి నేను వెళ్ళిపోతున్నాను, నేనుండే చోటకి మీరు రాలేరు, మరి నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను అనగానే వాళ్ళ హృదయాలన్నీ కూడా ఏమైపోయినాయో తెలుసా? కలవరపడిపోయినాయి అంట. వాళ్ళ హృదయాలన్నీ కూడా కలవరపడిపోయినాయి. మరి యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఈ మాటలు ఉంటాయి చూడండి. మొదటి వచనంలో ఏమన్నాడంటే, మీ హృదయములను కలవరపడి. ఎందుకు అంటే అప్పటి వరకు యేసు ప్రభు పిలిచాడు, వలలు విడిచిపెట్టారు, ఉద్యోగాలు విడిచిపెట్టారు. యేసు ప్రభుని చాలామంది వెంబడిస్తూ వచ్చిన తర్వాత యేసు ప్రభు ఏమన్నాడు? నేను మీ మధ్య నుండి వెళ్ళబోయేటువంటి సమయము వచ్చింది, ఇదిగో నేనుండే చోటకి మీరు రాలేరు, అయితే నేను వచ్చి మరలా మిమ్మల్ని తీసుకొని వెళ్తాను అని చెప్పాడు. అందుకనే ఈరోజు ఆయన పిలిచిన దేవుడు ఎలా ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయాడంటే, తర్వాత ఉన్న మాటలో ఏముంటుందో తెలుసా? తర్వాత అధ్యాయాల్లో, తర్వాత వచనాల్లో, నేను వెళ్ళి ఆదరణకర్తను మీ వద్దకు పంపిస్తాను, నేను వెళ్ళి ఆదరణకర్తను మీ వద్దకు మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను, మిమ్మల్ని నిస్సహాయులుగా విడిచిపెట్టను, మిమ్మల్ని ఇక్కడే మరి ఒంటరివాణిగా నేను విడిచిపెట్టను. నేను వెళ్ళి ఏం చేస్తానో తెలుసా? ఆదరణకర్తను మీ వద్దకు పంపిస్తాను. ఎందుకంటే పిలిచిన దేవుడు ఎలాంటి వాడంట? నమ్మదగిన దేవుడు. ఆయన సిలువలో చనిపోయిన తర్వాత అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనం కిందకి చదువు 10వ వచనం దగ్గరికి వెళ్తే ఇద్దరు దేవదూతలు వచ్చి ఆకాశం నుండి చెప్తున్నాడు. ఏమన్నారంటే, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు, మీరు యెరూషలేములోను యోదయ సమరయలోను బూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పాను. చూడండి, మీ పరిశుద్ధాత్మ మీ పైకి వచ్చినప్పుడు మీరు ఏం పొందుతారంట? శక్తిని పొందుతారంట. అంటే ఇప్పుడు శిష్యులు ఆ దేవుడు ఆయన్ని ప్రజలను విడిచిపెట్టి, శిష్యులను విడిచిపెట్టి సిలువలో మరణించి అందరూ చూస్తూ ఉండగా ఆయన ఆరోహణమై వెళ్ళిపోతూ ఉన్నాడు. తర్వాత ఉన్న మాటలు ఏంటో తెలుసా? మీరు ఆయన ఎలా వెళ్ళటం చూశారో మరలా మీరు అలానే రావటం ఆయన్ని చూస్తారని చెప్పాడు. మేఘారుడు ఆయన రాబోతూ ఉన్నాడు. అప్పటి వరకు మనతో ఉండటానికి దేవుడు ఇచ్చిన గొప్ప వరం ఏంటో తెలుసా? 3 ఉన్నాయి. ఏంటి ఆ గొప్ప వరం అంటే, ఒకటి దేవుని పరిశుద్ధాత్మని ఇచ్చాడు. ఒకటి ఏంటంటే దేవుని పరిశుద్ధాత్మని ఇచ్చాడు. రెండవది దేవుని వాక్యాన్ని ఇచ్చారు, దేవుని వాక్యమును మనకి ఇచ్చాడు. మూడవది దేవుని సహవాసాన్ని ఇచ్చాడు, సంఘాన్ని మనకి ఇచ్చాడు. ఈ 3 కూడా దేవుడు మనకిచ్చిన వనరులు అని మనం చెప్పొచ్చు. దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదం ఏంటి అంటే, ఇప్పుడు దేవుని సహవాసములోనికి మనల్ని పిలిచాడు అంటే దేంట్లోనికి పిలిచాడో తెలుసా? పరిశుద్ధాత్మలోనికి మనల్ని పిలిచాడు. పరిశుద్ధాత్మను మన పైనకి తీసుకొని వచ్చాడు, పరిశుద్ధాత్మతో మనల్ని ముద్రించాడు, పరిశుద్ధాత్మతో మనల్ని నింపాడు. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే, మీరు దేవుని ఆత్మ కలిగిన వారు అన్నాడు. మీరు దేవుని ఆత్మ కలిగిన వారు. ఎందుకో తెలుసా? నిజంగా దేవుని ఆత్మ లేకపోతే మీరు ఆయన బిడ్డలు కారు. దేవుని ఆత్మ కలిగిన వారే దేవుని బిడ్డలు. దేవుని ఆత్మ ఎవరికి లేదో వారు దేవుని బిడ్డలు కారు. ఎందుకు అంటే, ఎవరైతే మొట్టమొదటిగా రక్షించబడుతున్నామో, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుతున్నామో, దేవుడు చేసే మొదటి పని ఏంటో తెలుసా? ఆయన పరిశుద్ధాత్మను మన పైకి తీసుకొని వస్తున్నాడు. మనమంతా కూడా దేవుని ఆత్మతో అభిషేకించబడిన వారు. అందుకనే యోహోను బాప్తీసం ఇచ్చి, యోహోను నీటి ద్వారా బాప్తీసం ఇస్తున్నాడు, కానీ ఇదిగో నా వెనకాల వచ్చేవాడు మరి నీటితోనూ పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ ఆయన ఏం చేస్తానన్నాడు? బాప్తీసం ఇస్తాడంట. ఈరోజు మనము దేవుని యొద్దకు ఆయన నమ్మి ఆయన యొద్దకు వచ్చి బాప్తీసం పొందుకున్నాం. మనమందరం కూడా ఏం పొందుకున్నామో తెలుసా? పరిశుద్ధాత్మను మనము పొందుకున్నాం. ఈ పరిశుద్ధాత్మను పొందుకున్న మనము ఏం చేయబడుతున్నామో తెలుసా? దేవునితో సహవాసము కలిగి ఉన్నాం. పరిశుద్ధాత్మను పొందుకున్నాం, మనం ఏం చేయబడుతున్నాం? దేవునితో
సహవాసం పొందుకున్నాం. అందుకనే దేవుడు అన్ని చోట్ల మనతో ఉన్నాడు. దేవుడు అన్ని పరిస్థితుల్లో మనతో ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు ఎక్కడికి వెళ్ళినా మనతో ఉన్నాడు. పనికి వెళ్ళినా ఉన్నాడు, స్కూల్కి వెళ్తూ ఉన్నాడు, ఎక్కడికి మనం వెళుతూ ఉన్నాం. దేవుని ఆత్మను ధరించుకున్న వారిగా మనం వెళ్తున్నాం. అందుకనే మీరు ఎక్కడికి వెళ్ళినా మీరు నాకు సాక్షులుగా ఉంటారు. మీరు ఎక్కడికి వెళ్ళినా నాకు సాక్షులుగా ఉంటారు. మీరు జ్ఞాపకం చేసుకోవాలి ఈ సమయంలో. ఏంటో తెలుసా? మేము దేవుని ఆత్మ చేత ముద్రించబడ్డాం. మనం ఏంటంట? దేవుని ఆత్మ చేత ముద్రించబడ్డాం. దేవుడి యొక్క ఆత్మ మనల్ని ఏం చేస్తుందంటే ఆయన బిడ్డలుగా ఉండటానికి మనల్ని ముద్రించిందంటే, సీల్ చేసింది. ఇప్పుడు మీరు ఒక ఇల్లును కొనుక్కున్నారు. ఇల్లును కొనుక్కున్నప్పుడు అధికారులు ఏం చేస్తారు? ఒక ఇంటి పత్రం ఇచ్చి అక్కడ ఏం చేస్తారంటే సీల్ చేస్తారు. ఆ సీల్ అర్థం ఏంటో తెలుసా? ఇది ఫలానా వ్యక్తికి చెందింది అని సీల్ చేస్తారు. ఇప్పుడు దేవుని పరిశుద్ధాత్మ కూడా వచ్చి ఏం చేస్తున్నాడంటే ముద్రిస్తూ ఉన్నాడంట. మనము దేవుని బిడ్డలమని ముద్రిస్తున్నాడంట. అది దేవునితో సహవాసం. ఎందుకంటే దేవుడు పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి, దేవుడు మన మధ్య ఎలా ఉన్నాడు అంటే దేవుని పరిశుద్ధాత్మతో మనలో ఉన్నాడు, మన మధ్య ఉన్నాడు. ఆయన ఇచ్చిన వాగ్దానం ఏంటి? ఎక్కడైతే 2-3 నా నామములో కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటానని దేవుడు వాగ్దానము చేశాడు. కాబట్టి దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క సహవాసము మనకున్నది. ఎలాగా అంటే ప్రభు యొక్క ఆత్మను మనము పొందుకున్నాం. మీరు చదవగలిగితే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయములో దేవుని ఆత్మ చేత మనం ఏం చేయబడ్డామంటే ముద్రించబడ్డాము అని అక్కడ ఉంటుంది. చూడండి, తండ్రి ఏర్పాటు ఉందంట. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం నుండి 14వ వచనం వరకు అన్ని చదవద్దు, కానీ 14వ వచనం వరకు మనం చదువుదాం. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నది. ఏ ఆత్మ అంటే 13వ వచనంలో చెప్తున్నాడు. ఏ ఆత్మ అంటే మీరును సత్యవాక్యమును చూడండి, సత్యవాక్యమును దేవుని రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. దేవునికి స్తోత్రం. నిజంగా చూడండి ఏమన్నాడు? మీరు సత్యవాక్యాన్ని విన్నారు, దేవుని వాక్యాన్ని విన్నారు. వినిన వాక్యాన్ని యేసు ప్రభు పట్ల మనం నమ్మికను ఉంచాము, విశ్వాసము ఉంచాము. యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచి ఆయన వాక్యాన్ని వినినటువంటి మనకి ఏం చేస్తున్నాడు తెలుసా? దేవుడు తన ఆత్మ చేత మనల్ని ముద్రిస్తున్నాడంట. దేవుడు ఈ ఆత్మ చేత మనల్ని ముద్రిస్తున్నాడు. అందుకని ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. నిశ్చయితను దేవుడు మనకి ఇస్తున్నాడు. రోమాపత్రిక 8వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. ఈ ఆత్మ మనకి ఎలాంటి నిశ్చయితను ఇస్తున్నాడు అంటే 17వ వచనంలో ఉంటుంది. 8వ అధ్యాయం రోమాపత్రిక 8:17లో ఉంటుంది, 16లో ఉంటుంది. చూడండి, మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. దేవుని స్తోత్రం. అర్థమవుతుందండి ఏం చెప్తున్నాడు ఇక్కడ దేవుని వాక్యం? మనము దేవుని పిల్లలమని, మనము దేవునితో సహవాసం చేస్తున్నామని, మనము దేవుని కుటుంబము అని, మనం దేవునికి చెందిన వారమని ఏం చేస్తున్నాడంటే దేవుని ఆత్మ మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇస్తూ ఉన్నదంట. దేవుని ఆత్మ ఏం చేస్తున్నాడు? మన ఆత్మతో సాక్ష్యం ఇస్తున్నాడు. ఇదిగో మీరు దేవునికి చెందినటువంటి వారము, మీరు దేవుని రక్తము చేత విమోచింపబడిన వారము, మీరు క్రీస్తు బిడ్డలై ఉన్నారు, మీరు క్రీస్తు సహవాసమై ఉన్నారు, మీరు క్రీస్తుకు చెందిన వారై ఉన్నారని ఈ నిశ్చయిత మనకి పక్కింటి వారు ఎవరు, ఈ నిశ్చయిత మనకి ఇతరులు ఎవరు, కానీ ఈ నిశ్చయిత ఎవరిస్తారో తెలుసా? మనకి పరిశుద్ధాత్మని ఇస్తాడు. అందుకని మీరు ఏం చేయబడతారో తెలుసా? నేను రక్షించబడ్డానండి అని చెప్పగలుగుతారు. అందుకని మేము బాప్తిసం తీసుకున్నామండి, సంఘంలో చేర్చబడ్డాము, ఇదిగో ప్రతి వారం సంఘానికి వెళ్తున్నాము, ప్రార్థనా కూడికలకి వెళుతున్నాము, సంఘములో మేము ఉన్నామని ఈ యొక్క నిశ్చయిత ఎవరు మనకిస్తున్నారు అంటే దేవుని పరిశుద్ధాత్ముడు మనకు ఆ నిశ్చయితను ఇస్తున్నాడు. అందుకనే పిలిచిన దేవుడు ఎలాంటి వాడు అంటే నమ్మదగిన
దేవుని యొద్దకు వచ్చిన వారు సందేహంతో ఎవరు భక్తి చేయరు. ఎవరైనా భక్తి చేస్తారా సందేహంతో? నేను దేవుని బిడ్డనేనా? అసలు నేను రక్షించబడ్డానా? అసలు నేను దేవుని దగ్గరికి వెళ్ళగలుగుతానా అని రక్షించబడిన వారికి ఇలాంటి సందేహాలు ఏమి కూడా ఉండవు. రక్షించబడిన వారు ఏం చేయబడతారో తెలుసా? నేను మారు మనసు పొందాను, దేవుడు నన్ను పాపంలో నుండి పిలిచాడు, నేను దేవుణ్ణి ఎరగనప్పుడు, దేవునికి దూరంగా ఉన్నప్పుడు, దేవుని తెలియనప్పుడు, ఇదిగో దేవుని సేవకుని ద్వారానో దేవుని వాక్యము నన్ను దర్శించి నన్ను ఆయన సన్నిధిలోనికి పిలిచింది. ఇప్పుడు నేను దేవుని చేత పట్టబడ్డాను. అందుకనే పౌలు అంటాడు, పేతురు అంటాడు ఈ మాట, నేను దేవుని చేత పట్టబడ్డాను. దేవుడు నన్ను పట్టుకున్నాడు ఆయన సన్నిధిలో ఉండటానికి. అందుకనే దేవుడు నశించిపోయే వారిని వెదకేం చేస్తున్నాడంట? రక్షిస్తున్నాడంట. అందుకని మీరు నన్ను ఏర్పరచుకోవాలా, నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. మీరు నన్ను ప్రేమించలా, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మీరు నా యొద్దకు రాలా, నేను మీ యొద్దకు వచ్చాను. ఎందుకంటే ఆయనను వెతుకువారు లేరు, ఆయన సన్నిధిలో నివసించాలనుకునేవారు లేరు, ఆయన్ని ప్రేమించాలనుకున్నవారు లేరు. 4వ కీర్తనలో అవే ఉంటవి. ఆయన్ని వెతికేవారు లేరు, ఆయన ప్రేమించేవారు లేరు. అందరూ కూడా త్రోవ తప్పి తిరిగి వెళ్ళిపోతున్నారంట. అయితే దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? అందరూ నశించిపోయేటువంటి మార్గములో ఉండగా దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? దేవుడు ఆయన సన్నిధిలోనికి మనల్ని పిలిచాడు. నిన్ను నన్ను రక్షించుకొని ఆయనతో ఉండటానికి మనల్ని ఏం చేశాడంట? ఏర్పాటు చేసుకున్నాడు. ఇది మొదటిది, దేవుని ఆత్మనిచ్చాడు. ఇప్పుడు వరకు ఏం చూసాం చెప్పండి? దేవుని ఆత్మను పొందుకున్నాం. ఎలా పొందుకున్నామంటే ఆత్మ చేత ముద్రించబడ్డాం. దేవుడు వాగ్దానం చేసిన ఆత్మను మనం జీవిస్తూ ఉన్నాం. ఈ ఆత్మ మనం దేవుని బిడ్డలమని ఏం చేస్తుంది? సాక్ష్యము చెబుతూ ఉంది. అయితే రెండవ వారం దేవుడు మనల్ని పిలిచి ఇచ్చింది ఏంటని చెప్పాము అంటే దేవుని వాక్యం అని చెప్పాం. ఏంటంట? దేవుని వాక్యం. యేసు ప్రభువుని గురించి చెప్పడానికి యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఏముందో తెలుసా? ఆదియందు వాక్యం ఉన్నది, వాక్యము దేవుని యొద్ద ఉన్నది, వాక్యము దేవుడై ఉన్నది. అంటే పూర్వము ఈ సృష్టి అంతా కూడా ఎలా కలిగింది? శూన్యములో నుండి దేవుడు ఒక మాట పలకగా కలిగింది. దేవుడు ఏమన్నాడు? ఆకాశమును లేనప్పుడు, ఒక శూన్యము ఉన్నప్పుడు, ఇదిగో ఆకాశము కలుగునుగాక అని చెప్పంగానే ఆకాశము కలిగింది. భూమి కలుగునుగాక అని చెప్పంగానే భూమి కలిగింది. ఇదిగో ఆకాశ పక్షులు కలుగునుగాక అని చెప్పగానే ఆకాశ పక్షులు కలిగినవి. ఇదిగో చెట్లు జీవరాశులు కలుగునుగాక అనగానే జీవరాశులు కలిగినవి. బైబిల్ చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఈరోజు ఈ సృష్టిలో, ఈ భూమి పైన మనం చూస్తున్న ప్రతి ఒక్కటి కూడా ఆయన వాక్కు చేతే కలిగింది. అందుకనే ఆయన వాక్కుకి అంత శక్తి ఉంది. నీ ఒక మాట పలికితే ఆయన వాక్కుకున్న శక్తి ఏంటో తెలుసా? చనిపోయిన లాజరు బయటికి వచ్చాడంటే ఎలా వచ్చాడు తెలుసా ఈ స్టోరీ? చనిపోయిన లాజరు 3 దినాలు సమాధిలో ఉన్నదిగా, 4 దినాలు సమాధిలో ఉన్నాడు. యేసు ప్రభు వచ్చి లాజరు బయటికి రా అని పిలిచినప్పుడు లాజరు లేచి బయటికి వచ్చాడు. ఎలా వచ్చాడో తెలుసా? ఆ వాక్యము శక్తి, ఆ వాక్యములో జీవం ఉన్నది. దేవుని వాక్యాలు ఇప్పుడు మనం చదువుతున్న ఈ లేఖనాలన్నీ కూడా ఏంటో తెలుసా? ఇది దేవుడు సహవాసంలో దేవుడు మనకిచ్చిన వరం అని ఎందుకు అన్నామంటే, ఈ జీవ వాక్యాన్ని దేవుడు మన హృదయంలో నింపుతూ ఉన్నాడు. ఈ దేవుని వాక్యం వింటూ ఉండగా, దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకుంటూ ఉండగా, దేవుని జీవ జలపు నదులు మన హృదయంలో ప్రవహింప చేస్తూ ఉన్నాడు. అందుకనే దేవుని వాక్యము ఈరోజు చాలా మాటలు మనం వింటాం సమాజంలో కదా. మరి చాలా విషయాల గురించి మనుషులు మాట్లాడుకుంటారు. పనుల గురించి మాట్లాడుకుంటారు, వ్యాపారాల గురించి మాట్లాడుకుంటారు, పాలిటిక్స్ గురించి మాట్లాడుకుంటారు, చదువుల గురించి ఎన్నో విషయాలు మాట్లాడుకుంటాం మనం. అందులో ఏ ప్రయోజనము లేదు. కానీ దేవుని వాక్యము మన హృదయంలోనికి వస్తూ ఉండగా, మన జీవితంలోనికి వస్తుండగా ఏం జరుగుతుందో తెలుసా? గొప్ప మార్పును దేవుడు తీసుకొని వస్తున్నాడు. దేవుని వాక్యము నశించిపోయే వాని దగ్గరికి వెళితే అక్కడ ఒక గొప్ప మార్పు వచ్చింది. సమరయ స్త్రీకి దేవుని వాక్యం వచ్చింది, ఆమె జీవితం మారిపోయింది. ఆమె పట్టణమంతా కూడా, ఆ గ్రామం అంతా కూడా మారిపోయినది. అందుకని ఈరోజు దేవుని వాక్యము 2 అంచులు గల ఖడ్గం అన్నాడు. ఎందుకంటే దేవుని వాక్యము శక్తి కలిగింది అని దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి వాక్యమై ఉన్న దేవుడు జీవముతో కూడినటువంటి వాక్యాన్ని
ఈరోజు మనకి ఏం చేస్తున్నాడు తెలుసా? ఆ వాక్యాన్ని మనకి ఇస్తున్నాడు. ఈ రక్షణ వాక్యాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తున్నాడు. ఈ వాక్యముతోనే మనం ఏం చేస్తున్నామో జీవిస్తున్నాం. చూడండి, ఒక మాటను మనం చూస్తే ఈ వాక్యము మనల్ని ఏం చేస్తుందంటే ఆయన సహవాసములోనికి పిలుస్తూ ఉన్నదంట. యోహోను మొదటి పత్రిక 1వ అధ్యాయము మొదటి 4 వచనాలు మనం చదువుదాం. యోహోను మొదటి పత్రిక 1వ అధ్యాయము మొదటి 4 వచనములు. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో మేమేమి వింటుమో, కనులార ఏది చూచితుమో, ఏది నిదానించి కనుగొంటుమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియచేయుచున్నాను. ఏమన్నాడండి? జీవవాక్యమును గూర్చినది. ఏంటంటే అది జీవవాక్యమును గూర్చినది ఎప్పటి నుంచి ఉందంట? అది ఆది నుండి ఉందంట. ఎవరు ఈ మాటలు రాస్తున్నారు? యోహోను రాస్తున్నాడు. దేవుని ఆత్మచేత రాస్తున్నాడు. యోహోను సువార్త మొదటి వచనములో ఆది యందు వాక్యం ఉన్నదని చెప్పిన దేవుడు ఇక్కడ ఏమన్నాడంటే జీవవాక్యమును గూర్చినది. అది ఏమి ఉన్నదో మేము ఏది చూసామో, ఏది కనులారా తెలుసుకున్నామో. 2వ వచనం, ఆ జీవము ప్రత్యక్షమయ్యను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యం ఇచ్చుచో దానిని మీకు తెలియపరచున్నాం. చూడండి, ఆ జీవమును గూర్చి మేము విన్నాము, చూసాము, దాని గురించి మీకు ఏం చేస్తున్నాము? సాక్ష్యం ఇస్తున్నాము, తెలియజేస్తున్నాము, ప్రకటిస్తూ ఉన్నాం. 3వ వచనంలో ఎందుకు ప్రకటిస్తున్నాం? ఏంటి ఆ జీవము? ఎందుకు ఆ జీవాన్ని మేము ప్రకటిస్తున్నామంటే 3వ వచనంలో ఇక్కడ గొప్ప మాట ఉంది. చూడండి, ఏమన్నాడు? మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియచేయుచున్నాము. ఆమేన్. ఏముందంట మనకి? దేవుని వాక్యాన్ని, జీవాన్ని చూసిన వారికి దేవునితో ఎలా సహవాసం ఉందో, యోహోనికి దేవునితో ఎలాంటి సహవాసం ఉందో, పేతురికి దేవునితో ఎలా సహవాసం ఉందో, మేము ఏ వాక్యాన్ని విని రక్షించబడ్డామో ఆ వాక్యాన్ని మీకు ప్రకటిస్తూ ఉన్నాం. ఎందుకు అంటే మేము పొందుకున్న సహవాసము మీరు కూడా పొందుకోవాలి. ఏంటంట? మేము పొందుకున్న సహవాసము మీరు కూడా పొందుకున్నట్లు మేము ఈ వాక్యాన్ని మీకు ప్రకటిస్తున్నాం. ఇప్పుడు ఏంటి సహవాసము? వాళ్ళు పొందుకున్న సహవాసం ఏంటి? మనం పొందుకునేటువంటి సహవాసం ఏంటంటే అక్కడే ఉంది. చూడండి, అదే 3వ వచనం, మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. చాలండి. ఏంటంట మన సహవాసము? తండ్రితో కూడాను కుమారునితో కూడాను మన సహవాసము ఉన్నది. ఎప్పుడైతే ఈ సహవాసం మనం కలిగి ఉంటామో ఏం కలిగిద్దంటే 4వ వచనం ఉంటుంది, మన సంతోషము పరిపూర్ణమగుటకై మేము ఈ సంగతులను రాయుచున్నాము. మన సంతోషం ఏమైందంట? పరిపూర్ణమైంది. ఎప్పుడైంది చెప్పండి? మీ సంతోషం ఎప్పుడు ఫుల్ఫిల్ అయింది? మీకు బాగా ఇష్టమైంది మీరు కొనుక్కున్నారనుకోండి, మీ సంతోషం ఎంతవరకు ఉంటుంది? అమ్మాయి, నా సంతోషం ఇక అయిపోయింది, నాకు ఇంకేం అవసరం లేదు అనుకుంటామా? అనుకోం. మీకు బాగా ఇష్టమైనటువంటి డ్రెస్ కొనుక్కున్నారనుకోండి, బాగా సంతోషిస్తారు. ఒక 10 రోజులు అయిపోద్ది, లేకపోతే ఒక నెల అయిపోద్ది. మీకు అంతే సంతోషం ఉంటుందా? ఉండదు. మీ సంతోషం ఏమైపోయింది? అయిపోయింది అంతవరకు. మీకు మంచి వాహనం ఇష్టం, మంచి వాహనం కొనుక్కున్నారు, ఎంతవరకు సంతోషం ఉంటుంది అంటే కొంతవరకు ఉంటుంది. అరే, ఈ వాహనం బాగా, మళ్ళీ వాహనాన్ని మార్చుకోవాలనుకుంటాం. ఇలా ఏ విషయంలో ఈ భూమిపైన ఏది చూసినా ఏది సంపూర్ణమైన సంతోషాన్ని మనిషికి ఇవ్వలేదు. ఏది సంపూర్ణమైన సంతోషాన్ని ఇవ్వలేదు. ఏది ఇవ్వగలిగిద్దో తెలుసా? నిజమైన సంతోషం దేవునితో మనకున్న సహవాసమే నిజమైన సంతోషాన్ని మనకి ఇవ్వగలదు. కాబట్టి మనము ఏదైతే భూమి మీద సంతోషం అనుకున్నామో అది ఏది కూడా మనకు సంతోషాన్ని ఇవ్వలేదంట. ఇది బాగా అనుభవించినటువంటి సొలొమోను ప్రసంగిలో అంటాడు, సూర్యుని కింద ఉన్నదంతా కూడా వ్యర్థమే అంటాడు. సూర్యుని కింద ఉన్నదంతా కూడా వ్యర్థమే. సూర్యుని పైన ఉన్నది ఏంటంట? విలువైనది. ఏంటది అంటే దేవుని యొక్క సింహాసనం, దేవుని యొక్క సన్నిధి అక్కడ ఉన్నది.
కాబట్టి ఈ ఈ భూమి పైన మనుషుడు ఏవైతే సంతోషాలు, ఏవైతే మంచివి అనుకున్నాడో అవన్నీ కూడా ఆ వ్యక్తికి ఏమి ఇవ్వలేకపోతున్నాయి, సంతోషాన్ని ఇవ్వలేకపోతున్నాయి. ఇప్పుడు ఇక్కడ ఉన్న మాట ఏంటో తెలుసా? మీ సంతోషము పరిపూర్ణమైంది అంటే దాని అర్థం ఏంటో తెలుసా? క్రీస్తులో మనకున్న సహవాసం బట్టి మన సంతోషం ఏమైపోతుందంట, పరిపూర్ణమవుతుందంటే నిండిపోయిందంట. నా సంతోషంతో నిండిపోయానని చెప్తాం, సంతోషంతో పొంగిపోయానని చెప్తాం. అలాంటి మాట ఏంటి అంటే, ఇది నాకుంటే చాలు, ఇక నాకేమి కూడా అవసరం లేదన్నట్లుగా దేవుని సహవాసం ఉంటుందంట. అందుకనే హబాకుక్ అంటాడు, చాలలో పశువులు ఉన్నను లేకపోయినాను, అంజూరపు చెట్లు పూసినా పోయకపోయినా, ఇదిగో దేవుని యందు సంతోషము నాకు ఎప్పుడు కూడా మరి సంపూర్ణము కలుగు చేస్తుంది. యెహోవా యందు నేను ఎప్పుడు కూడా ఆనందించేవానిగా నేను ఉన్నాను. ఏది ఉన్నా ఏది లేకపోయినా. పౌలు అదే అంటాడు, నేను ఉన్నత స్థితి యందు సంతోషిస్తున్నాను, లేని స్థితి యందు కూడా సంతోషిస్తున్నాను. మీరు అనుకోవచ్చు, మరి పౌలు శీలలో చెరసాల్లో ఎలా పాటలు పాడారు, పౌలు శీలలో చెరసాల్లో ఎలా స్తుతించారు అంటే, ఎవరైనా ఖైదీలు సంతోషించడం చూస్తామా? మనం జైలుకి వెళ్ళి అక్కడ ఉన్న ఖైదీలు మనం చూస్తే వారి ముఖాలు ఎంతో నీరసంతో, వారి ముఖాలు ఎంతో దుఃఖముతో, నిరుత్సాహంతో, కృంగుబాటుతో ఉంటాయి. కానీ వీళ్ళు పౌలు శీలను తీసుకొని వెళ్ళి చెరసాల్లో వేసినప్పుడు వారు దేవుణ్ణి స్తుతించారని వాక్యము రాయబడుతుంది. మనం కూడా పాటలు పాడతాం, పౌలు శీలలో దేవుణ్ణి స్తుతించారు, ప్రార్థించారు అనే పాటలు పాడతాం. ఎలా ప్రార్థించగలిగి ఉంటారంటే, వారికి అక్కడ కూడా దేవుని సన్నిధి వారికి తోడుగా ఉన్నదంట. అందుకనే పరిస్థితి ఎలా ఉన్నా కూడా మనకి దేవుని సహవాసం తోడుగా ఉంటే మనం నిత్యము ఆనందించేవానిగా ఉంటాం. మన సంతోషం ఫుల్ఫిల్ అయిద్దంట. యేసు ప్రభు లేకుండా అన్నీ మనకుండి మనం సంతోషించాలంటే సంతోషించలేం. యేసు ప్రభు లేకుండా భూమి మీద ఉన్న సమస్తమును మనం కలిగి ఉండి మనం సంతోషించాలనుకుంటే సంతోషించలేం. యేసు ప్రభుని కలిగి ఉంటేనే మనము సంతోషించగలం. కాబట్టి నిజంగా అలాంటి సంపూర్ణమైన సంతోషాన్ని దేవుడు మన హృదయంలో ఇస్తాడంట. ఎక్కడ ఉంటుంది అంటే తెలుసా? యేసు ప్రభుతో ఉంటేనే మనకు ఆ సంతోషము ఉంటుంది. ఇంకొక వచనాన్ని చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఇంకొక 10 నిమిషాలు పావుగంట చెప్తాను, పర్లేదు కదా? నిజంగా మీరు దేవుని సహవాసాన్ని కోరుకోవాలి. ప్రభువా, నీవు నన్ను పిలిచావు, నీ సహవాసంలోనికి నన్ను పిలిచావు. పిలిచిన దేవుడు ఎలాంటి వాడంట? నమ్మదగిన దేవుడు. ఎలా నమ్మదగిన దేవుడు అంటే తన పరిశుద్ధాత్మను మనకి ఇచ్చాడు. ఎలా నమ్మదగిన దేవుడు? తన వాక్యాన్ని మనకి ఇచ్చాడు. ఆయన వాక్యం మనకి ఎందుకు ఇచ్చాడు అంటే, తండ్రి కుమార పరిశుద్ధాత్మతో మనకి సహవాసము కలగటానికి దేవుని వాక్యాన్ని మనకి ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క వాక్యంలో ఏముందంట? సంతోషం ఉంది. ఎలాంటి సంతోషం ఉంది? సంపూర్ణమైన సంతోషం ఉంది. ఒక మాట నేను చదువుతాను చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయంలో దేవుడు ఏమంటాడో తెలుసా? మీరు నాకు వేరుగా ఉండి ఏమీ కూడా చేయలేరు, నేను నిజమైన ద్రాక్షావళిని, మీరు తీగలు అని చెప్తున్నాడు. 15వ అధ్యాయం 1వ వచనం నుండి, నేను నిజమైన ద్రాక్షావళిని, మీరు తీగలో 11వ వచనాన్ని చదువుదాం ఇప్పుడు. ఇవన్నీ చెప్పిన తర్వాత, మీరు నాలో ఉంటే ఫలిస్తారు, నాకు వేరుగా ఉంటే మీరు ఫలించలేరు, మీరు నాలో ఉంటే మీరు అధికముగా ఫలిస్తారు, దాన్ని బట్టి తండ్రి నామానికి మహిమ వచ్చింది అని చెప్పిన తర్వాత 11వ వచనం చూడండి ఏముంది? మీ యందు నా సంతోషము ఉండవలననియు, మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. దేవుని స్తోత్రం చెప్దామా? ఏంటంటే దేవుని వాక్యము మనకి ఎప్పుడైతే ఉంటుందో మనకేమి ఇస్తానన్నాడు దేవుడు? సంతోషాన్ని ఇస్తానన్నాడు. కాబట్టి దేవుని సహవాసములో ఏముంది అంటే దేవుని సంతోషము ఉన్నది, దేవుని సంతోషము ఉన్నది, దేవుని ఆత్మలో నిశ్చయిత ఉన్నది, దేవుని వాక్యములో రక్షణ సంతోషాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తున్నాడు. మూడవది ఏంటో తెలుసా? దేవుని సంఘాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. దేవుని యొక్క పరిశుద్ధుల సహవాసాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. దేవుడు కట్టిన సంఘాన్ని, దేవుడు నడిపించే సంఘాన్ని దేవుడు ఎన్నడూ కూడా ఆపివేయడంట. ఎక్కడైతే మనం దేవుని నామంలో కూడుకుంటున్నామో అది దేవుడు ఎప్పుడు కూడా ఆపివేయడు. అది అంతము వరకు కొనసాగించేది ఎవరు? దేవుడే.
కాబట్టి సంఘమును స్థాపించి అంతము వరకు దాన్ని నడిపించేవాడు దేవుడు. కాబట్టి ఆయన సహవాసము ఎప్పుడు కూడా ఆగిపోయేది కాదు. అందుకనే ప్రకటన గ్రంథంలో 7 సంఘాల గురించి చెప్పబడుతుంది. 7 సంఘాల గురించి ఆయన ఎన్నో విషయాలు చెప్పాడు. మీరు ఏ విషయంలో మారు మనసు పొందాలో చెప్పాడు, ఏ విషయంలో మీరు ఎదగాలని చెప్పాడు, ఏ విషయంలో మీరు సరి చేసుకొని దేవుని వైపు చూడాలో చెప్పాడు, ఏ విషయంలో మీరు బాగున్నారో కూడా చెప్పాడు. కాబట్టి సంఘాన్ని దేవుడు ఎంతో గొప్పగా విలువను దేవుడు ఇస్తూ ఉన్నాడు. కాబట్టి మన సహవాసము, దేవుడు మనకిచ్చిన సహవాసం అది ఎంతో గొప్పది. దేవుడు మనకిచ్చిన సహవాసం అది ఎంతో గొప్పది. మనం కూడుకునే ఈ సమయము అది ఎంతో గొప్పది. మన సహవాసము తండ్రి, కుమార, పరిశుద్ధాత్మతో ఉన్నది, పరిశుద్ధులతో మనకి ఉన్నది. అందుకనే దేవుడు సంఘంతో ఏమని చెప్తున్నాడు తెలుసా? మీరు ఒకరికొకరు ప్రార్థన చెయ్యండి అన్నాడు. మీరు ఒకరిని ఒకరు హెచ్చరించండి అని చెప్పాడు. మీరు ఒకరినొకరు సరి చేసుకోండి అని చెప్పాడు. మీరు ఒకరికొకరు సహాయం చేసుకోండి అని చెప్పాడు. మీరు ఒకరు మరి గద్దించుకోండి అని చెప్పాడు. ఒకరిని ఒకరు వాక్యం చేత మరి బలపరుచుకోండి అని చెప్పాడు. కీర్తనలతో, ఆత్మ సంబంధమైనటువంటి పాటలతో దేవుని స్తుతించండి అని సంఘానికి దేవుడు చెప్పాడు. కాబట్టి ఇది ఒక కుటుంబముగా దేవుడు మనకిచ్చాడు. అందుకని ప్రార్థన చేయమన్నప్పుడు ఎలా ప్రార్థన చేయమన్నాడు? పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేయమన్నాడు. ఈరోజు దేవుని సన్నిధిలో ఈ సహవాసము ఏంటో తెలుసా? ఆయన కుటుంబము. దేవుని సన్నిధిలో ఈ సహవాసం ఏంటంట? ఆయన కుటుంబం. కాబట్టి దేవుడిచ్చిన ఈ సహవాసం, దేవుడు మనల్ని ఈ యొక్క మందిరంలోనికి నడిపించాడంటే దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు. దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఉంటాడు. సార్వత్రిక సంఘాల్లో మరి దేవుడు ఈ ప్రాంతంలో ఒక సంఘాన్ని కట్టి సంఘములో మనల్ని అందరినీ ఒక సభ్యునిగా చేశాడంటే దేవుడికి ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన ప్రతి ఒక్కరి పట్ల ఉంటుంది. అందుకనే సంఘములో ఎవరు తక్కువ వారు కాదు, ఎవరు ఎక్కువ వారు కాదు. దేవుడు యోధుడేమి, గ్రీసు దేశస్థుడేమి, స్త్రీ ఏమి, పురుషుడేమి, మరి దాసుడేమి, యజమానుడేమి, అందరినీ కూడా ఆయన ఏకముగా ఈ సంఘములో చూస్తున్నాడు. అందుకనే దేవుని యొద్ద ఏ పక్షపాతము కూడా లేదు, దేవుని యొద్ద ఏ భేదాలు కూడా లేవు. ఆయన సంఘములో ప్రతి ఒక్కరిని కూడా ఏకరీతిగానే చూస్తున్నాడు. అందుకని యేసు ప్రభు అందరికీ ప్రభు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని 10వ అధ్యాయం అపోస్తల కార్యాల్లో చెప్పడానికి కారణం ఏంటో తెలుసా? ఆయనలో యూదుడని లేదు, సమరుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు. ఆయన ప్రతి ఒక్కరి మీదకి తన పరిశుద్ధాత్మను కుమ్మరిస్తూ ఉన్నాడు. ఆయన ప్రతి ఒక్కరిని పిలుచుకున్నాడు. బలహీనులైన వారిని పిలుచుకున్నాడు, వెర్రి వారిని పిలుచుకున్నాడు, నశించిపోయే వారిని పిలుచుకున్నాడు. ఒకవేళ మంచి జ్ఞానవంతులనే దేవుడు పిలిస్తే మనం ఇక్కడ ఉంటామా? ఉండలేం. మంచి ధనం కలిగిన వారిని, మంచి చదువు కలిగిన వారిని పిలిస్తే మనం ఇక్కడ ఉండగలమా? ఉండలేం. దేవుడు అందుకని నీతిమంతుల్ని పిలవ నేను రాలేదని చెప్పాడు, పాపులను పిలవటానికి నేను వచ్చానని చెప్పాడు. ఈరోజు దేవుడు ఆయన సహవాసంలో మనం ఉండటానికి పాపులైనటువంటి మనల్ని ఆయన ఏం చేశాడంట? ఆయన సహవాసంలోనికి పిలిచాడంట. పిలిచిన దేవుడు ఎలాంటి వాడంట? నమ్మదగిన దేవుడు. మీకు ఒకసారి ఇప్పటివరకు చెప్పినవన్నీ కూడా ఒకసారి జ్ఞాపకం చేస్తాను. దేవుడు మనల్ని పిలిచాడు. ఏం చేశాడంటే దేవుడు మనల్ని పిలిచాడు. ఎక్కడికి పిలిచాడు? ఆయన సహవాసములోనికి పిలిచాడు. మరి పిలిచిన దేవుడు ఎలా పిలిచాడు అంటే తన వాక్యము ద్వారా పిలిచాడు, తన పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించి పిలిచాడు, తన సంఘములోనికి మనల్ని పిలిచాడు. 3 విషయాలు అర్థమైనాయా? తన వాక్యము ద్వారా మనల్ని పిలిచాడు, దేవుని పరిశుద్ధాత్మను ఇచ్చి మనల్ని పిలిచాడు. ఎక్కడికి పిలిచాడు? సంఘములోనికి పిలిచాడు. ఎందుకు అంటే ప్రత్యేకంగా మనం జీవించటానికి, దేవుణ్ణి స్తుతించటానికి, దేవుణ్ణి వెంబడించటానికి, దేవుని నామాన్ని మహిమపరచడానికి ఈరోజు ఈ సంఘముగా దేవుడు మనల్ని పిలిచాడు. ఇప్పుడు ఒక మాట ఉంది, పిలిచిన దేవుడు ఎలాంటి వాడంట? నమ్మదగిన దేవుడు. ఎందుకు నమ్మదగిన దేవుడు అంటే ఒకవేళ మనము విడిచిపెడతామేమో కానీ ఆయన మనల్ని అన్నడు కూడా విడిచిపెట్టడు. దేవుడు తన ప్రజల్ని ఎన్నడూ విడిచిపెట్టాడు. ఇశ్రాయేలీయుల ప్రజలు ఎన్నోసార్లు దేవుణ్ణి విడిచిపెట్టి వారి సొంత ఆలోచనలో, సొంత మార్గాల్లో వెళ్ళిపోతుంటే దేవుడు అన్నాడు, ప్రవక్తలను పంపించి మళ్ళా పిలుస్తూ ఉన్నాడు, ఇదిగో ఇశ్రాయేలు ప్రజలారా, దేవుని వైపుకు తిరగండి,
ఇదిగో మీరు ఐగుప్తు చెరసాల్లో ఉన్నప్పుడు, బానిసలుగా ఉన్నప్పుడు ఆయన మిమ్మల్ని పిలిచాడు కదా. మీ తండ్రి అయిన అబ్రహామును ఆయన పిలిచాడు కదా. మరి ఇస్సాకుని పిలిచాడు, యాకోబుని పిలిచి వాగ్దానము చేశాడు. కాబట్టి ఆయన వైపుకు మీరు తిరగండి అని ప్రవక్తలు వచ్చి ఏం చేశారు? పిలిచారు. ఇశ్రాయేల్ ప్రజలందరినీ దేవుని వైపుకి పిలిచారు. ఈరోజు మనల్ని కూడా దేవుడు ఆయన సహవాసంలోనికి పిలిచి నమ్మదగిన దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? అంతము వరకు మనల్ని విడిచిపెట్టని దేవుడు. ఈ 2 వచనాలు చూపించి నేను ప్రార్థన చేస్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. ఆయన పరిచర్యకు పిలిచిన వారు, ఆయన రక్షణలోనికి పిలిచిన వారిని, ఆయన సహవాసంలోనికి పిలిచిన వారిని ఆయన ఎన్నడూ కూడా విడిచిపెట్టడని ఎలాంటి వాగ్దానం ఆయన ఇస్తున్నాడు చూడండి. 1వ అధ్యాయము 3వ వచనం నుండి చదువుదాం. ఫిలిప్పీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలువారయుండుట చూచి మీలో ఈ సత్క్రియ ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాం. దేవుని స్తోత్రం. ఏంటంట? మీలో ఈ సత్క్రియ ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దాన్ని ఏం చేస్తాడంట? కొనసాగిస్తాడని మేము రూఢిగా నమ్ముచున్నాము. కాబట్టి ఈరోజు మనకున్నటువంటి నిశ్చయిత ఏంటో తెలుసా? దేవుడు మమ్మల్ని పిలిచాడు కాబట్టి అంతము వరకు ఆయన మనల్ని చేయి విడిచే దేవుడు కాడు. అందుకని దేవుడు ఏమన్నాడు తెలుసా? నేను నమ్మదగిన వాడిని కాబట్టే నేను మిమ్మల్ని విడిచిపెట్టలేదు. నేను నమ్మదగిన వాడిని కాబట్టే మిమ్మల్ని నేను చేర్చుకున్నాను. మీ ప్రార్థన నేను ఆలకిస్తూ ఉన్నాను, మిమ్మల్ని క్షమిస్తూ ఉన్నాను, మీ పాపంలోంచి మిమ్మల్ని విడిపిస్తూ ఉన్నాను. కారణం ఏంటో తెలుసా? దేవుడు నమ్మదగిన దేవుడు. మీరు అనుకోవచ్చు, అయ్యో నేను ఈ పాపంలో పడిపోయానే, మరి దేవుడు నన్ను మళ్ళీ పిలుచుకుంటాడా? దేవుడు నన్ను క్షమిస్తాడా? దేవుని దగ్గర ప్రార్థన చేస్తే నాకేమైనా క్షమాపణ దొరికిద్దా అని ప్రశ్నలు చాలా ఉంటాయి. చాలామందిని పాస్టర్ గారు పిలుస్తూ ఉంటే ఇంకేం వస్తాంలేండి ప్రార్థనకు అనే వాళ్ళు ఉంటారు. ఏదైనా బలహీనతలు వచ్చినప్పుడు, అనారోగ్యాలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, దేవునికి దూరం అయిపోయినప్పుడు ఇక వాళ్ళకి ఏం పోద్దో తెలుసా? నమ్మకం పోయి దేవుడు ఇప్పుడు కూడా నన్ను పిలుచుకుంటాడా? దేవుడు ఇప్పుడు కూడా నన్ను అంగీకరిస్తాడా? దేవుడు ఇప్పుడు ప్రార్థన చేసినా నా ప్రార్థన ఆలకిస్తాడా అనేటువంటి ఒక ఆలోచన ఉంటుంది. అయితే దేవుడు నమ్మదగిన వాడు అని ఎందుకు చెప్తున్నాడో తెలుసా? ఒక మాట చివరి వచనం నేను చూపిస్తున్నాను. ఇందాక చదివిన యోహాను సువార్త మొదటి పత్రికలో నుండి, యోహాను సువార్త మొదటి పత్రికలో నుండి 1వ అధ్యాయము 10వ వచనములో, 1వ అధ్యాయం 10వ వచనములో ఇలా ఉంది. అబద్ధికునిగా చేయువారము అగుదము, ఆయన వాక్యము మనలో ఉండదు. ఇక్కడ ఒక మాట ఉంటుంది, ఆయన నమ్మదగిన వాడు. 9వ వచనం ఏముందంటే, మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. దేవుని స్తోత్రం. ఏంటంటే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక మనము ప్రార్థన చేసి, ప్రభువా మేము పాపం చేసామంటే, నువ్వు పాపం చేసేవేక నువ్వు నా మందిరంలో అడుగు పెడతానికి వీల్లేదు, వెళ్ళిపో అంటాడా దేవుడు? అనడు. నిజంగా దేవుడు ఎంత క్షమించే దేవుడు అంటే, నిజంగా కొన్ని విషయాల్లో మనం పడిపోతున్నప్పుడు దేవుడు మనల్ని సరిచేసి, అది మరి ఒక మాట కొట్టైనా కూడా దేవుడు ఏం చేయాలనుకున్నాడు తెలుసా? ఆయన సన్నిధిలోనికి మనల్ని పిలవాలని ఇష్టపడుతున్నాడు. ఎందుకు అంటే ఆయన తండ్రి మనసు కలిగిన వాడు. పిల్లలు తప్పు చేసి వెళ్ళిపోతున్నారు అనుకోండి, ఏమంటాడు తండ్రి? పోరా పో, నీ ఇష్టం అంటారా? అనరు. ఏమంటాడు? ఓ దెబ్బ కొట్టైనా నువ్వు అట్లా వెళ్ళకూడదని గద్దిస్తాడు. ఓ పిల్లవాడు వెళ్ళి ఆ కరెంటు దాంట్లో ఏళ్ళు పెడుతున్నాడు అనుకోండి, భలే వాడుకో అంటారా? అనరు. ఏం చేస్తావు? వెళ్ళి ఓ దెబ్బ కొట్టి అక్కడ పట్టుకోకూడదు, అది పట్టుకుంటే నీకేం వస్తుంది? షాక్ కొడుతుంది, అది ప్రమాదం. నువ్వు పట్టుకోకూడదని నిజంగా తండ్రి మనసు ఎలా ఉంటుంది, తల్లి మనసు ఎలా ఉంటుంది అంటే, ఒక గద్దించి ఆ వ్యక్తిని, ఆ బిడ్డను అక్కడికి వెళ్లకుండా మనం ఏం చేస్తాం? ఆపుతాం.
కాబట్టి ఈరోజు దేవునికి మనము కాదనుకొని మనం వెళ్ళిపోతున్నా దేవుడు అలా చూస్తా ఊరుకోడంట. దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మనల్ని పిలుస్తాడు. దేవుడు ఒక దెబ్బ కొట్టైన ఆయన సన్నిధిలోనికి మనల్ని పిలుస్తాడు. ఎందుకంటే మనం నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. ఒక పాపంలో మన పతనంలో ఉన్నప్పుడు దేవుడు పిలిచిన దేవుడు యేసు ప్రభు రాకడ వరకు మనల్ని రక్షించేది ఆయనే. యేసు ప్రభు రాకడ వరకు మనల్ని రక్షించేది ఆయనే. అందుకని ఈ మాట ఉంటది, తప్పిపోయిన గొర్రెపిల్ల. ఈ లోకాసు వార్త 15వ అధ్యాయం అంతా కూడా తప్పిపోయిన గొర్రెపిల్ల నుండి, తప్పిపోయిన నాణెము నుండి, మరి తప్పిపోయిన ముత్యము నుండి, తప్పిపోయిన కుమారుడు, ఈ 3 ఉపమానాలు అక్కడ చెప్పి ఏమంటాడో తెలుసా? అది దొరికినప్పుడు తండ్రికి మహా సంతోషం. ఈరోజు ప్రభు సన్నిధిలో ఎందుకు ఆయన నమ్మదగిన దేవుడు అంటే, ఆయన మనల్ని ఎన్నడూ కూడా విడిచిపెట్టని దేవుడు. ఆయన ప్రేమలో నుండి మనల్ని ఎడబాపునది ఏది కూడా లేదంట. దేవుని ప్రేమలో నుండి మనల్ని ఎడబాపునది ఏదీ లేదు. అందుకనే ఈ సహవాసము ఎంతో గొప్పది. ఈ సహవాసములో నీవు నేను ఉండటానికి, మరి ఇక్కడున్న వారందరము కూడా ఒక సంఘంగా ఉండటానికి దేవుడు మనల్ని ఏం చేశాడు? పిలిచాడు. దేవుడు మనల్ని ఏం చేశాడు? పిలిచాడు. ఆయన సహవాసంలోనికి పిలిచాడు. పిలిచిన దేవుడు ఎలాంటి వాడంట? నమ్మదగిన దేవుడు. ఒక మాట చెప్దాం, యేసుక్రీస్తు. అందరు చెప్పండి, యేసుక్రీస్తు సహవాసములోనికి పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. నిజంగా దేవుడు మనల్ని పిలిచాడు కాబట్టి ఆయన మనకి ఎలా ఉన్నాడు? నమ్మదగిన దేవుడై. అందరు కళ్ళు మూసుకోండి, తలలు వంచండి. చిన్న ప్రార్థన చేసి సేవకులకు అందిస్తాను. ప్రభువా, నీకు వందనాలయ్యా. అయ్యా, ఈ మందిరాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, నీ సేవకులను జ్ఞాపకం చేసుకోండి. ఇంతవరకు నాయన నీ వాక్యాన్ని ప్రకటించడానికి నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనాలయ్యా. విన్న వాక్యాన్ని నీరు కట్టి ఫలింపు చేయండి నాయన. ఏ ఒక్కరు కూడా త్రోవ తప్పి వెళ్ళిపోకుండా, ఏ ఒక్కరు కూడా నశించిపోకుండా